కేసీఆర్ 5 ఇచ్చిండు, నేను 7,500 ఇస్తా. ఏమే కేసీఆర్ ఏడాదికి 10 ఇచ్చిండు, నేను 15,000 ఇస్తా అని నమ్మితివి, రైతులు ఓట్లు వేసుకుంటువి. అంటే ఓడదాటిదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప. గడ్డకు పడ్డావు, గెలిచి కుర్చీలో కూర్చున్నావు. ఇవాళ రైతులకు కేసీఆర్ ఇచ్చే 10,000 పడకపోయా, నువ్వు ఇచ్చే 15,000 పడకపోయా. ఇంకెప్పుడు ఇస్తావు వానకాలానికి? కరోనా ఉన్న కష్టకాలంలో కూడా ఇచ్చిండు కదా కేసీఆర్. కరోనా ఉంటే కూడా మీ అందరికి 10 కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చిండు, 1,700 రూపాయలు క్యారెట్ మీద వేసిండు, రైతులకు రైతు బంధు ఇచ్చిండు, పేదవాళ్లను కాపాడిండు కేసీఆర్. కానీ వీళ్ళు రైతు బంధు ఇస్తామన్నారు, ఇదివరకు రుణమాఫీ సగం మందికి కూడా కాలే. 2 లక్షల మాఫీ అంటే ఏ ఊళ్ళకన్నా పోన్రి, సగం మంది మిగిలిపోయింది, ఇంకా సగంకి ఎక్కువనే మిగిలింది కొన్ని ఊర్లలో సగం అయింది, సగం కాలే. ఇంకా ఉల్టా ఏమయ్యా హరీష్ రావు రాజీనామా ఇప్పుడు చేస్తావు, సిగ్గుండాలి అడిగేటందుకు కదా. 15 ఆగస్టు లోపల అందరికీ చేస్తా అని సవాలు వేస్తేవి, అయిందా మరి? ఏ ఊరికి పోదాం చెప్పు? ఏ ఊర్లోనన్నా పోయి, నీ బుద్ధున్న ఊరు తెలంగాణలో 100% రుణమాఫీ అయిందేమో అడుగుదామా పోయి? అయినాదెక్కడన్నా? మీరు కూడా ఊళ్ళకి వెళ్ళి వచ్చిన వాళ్ళే కదా. ఆటోలు ఎక్కితే అడిగితే చెప్పరా ఊళ్ళలో? మీ ఆటోలు ఎక్కేటోళ్ళతో అడిగితే మహిళలకు 2,500 పడ్డాయంటే ఏమంటారు? చెప్తారా? చెప్పరా? 4,000 పింఛన్ పడ్డదా అంటే చెప్పరా? రైతు బంధు గురించి అడిగితే చెప్పరా? రుణమాఫీ గురించి అడిగితే చెప్పరా? అంటే అన్ని అబద్ధాలు, కోతలు తప్ప చేతలు లేవు. అన్ని కోతలే, చేతలు లేవు ఈ ప్రభుత్వానికి. నేను నిన్న హైడ్రా కోసం పోయించిన, ఒక్కొక్కరు ఏమేడ్చుడు పాపం, వాళ్ళు ఆగబట్టలేక ఇబ్బంది అయింది. ఎంతో కష్టపడి, ఇల్లు అంటే ఏముంటదే, వెనకడో సామెత ఉండే, పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అని. ఒక్క ఇల్లు 2 ఇల్లు కాదు, 20,000 ఇల్లు కూలగొట్టాడు ఈ పుణ్యాత్ముడు. ఈ పుణ్యాత్మునికి కూలగొట్టుడు తప్ప కట్టుడు తెలియదు. కూలగొట్టుడు ఏమనంటే ఇక 20,000 ఇల్లు కూలగొట్టాట, సుందరీకరణ చేస్తారట. వాళ్ళు పాపం బ్యాంకులలో అప్పులు తెచ్చి రూపాయి జమ చేసుకొని ఇల్లు కట్టుకుంటే దాన్ని కూలగొట్టే కార్యక్రమం చేపట్టింది. పోనీ అదేమన్నా పనికొచ్చేదా? 10 మందికి ఉద్యోగం వచ్చేదా? ఏమన్నా రైతులకు నీళ్లు వారేదా? బతుకులు బాగుపడేదా? అంటే సుందరీకరణ అన్నట. ఇప్పుడు మొదలు కడుపు నిండాలి కదా. గా పిల్లల గురించి చూడు, ఇక ఆటో కార్మికుల గురించి చూడు, గా రైతుల గురించి చూడు, గా మహిళల గురించి చూడు, గా పెన్షన్దారుల గురించి చూడు, గా విద్యార్థుల గురించి ఆలోచించు. పల్లెటూర్లలో ట్రాక్టర్ల డీజిల్ పోతామంటే పైసలు లేదు ఊళ్ళో పొన్న. దసరా పండుగ, బతుకమ్మ పండుగ వస్తుంది, ఊర్లో పొన్న బుగ్గలు కాలిపోయినాయి, బుగ్గలు వేద్దామంటే గ్రామ పంచాయతీలలో పైసలు లేవు. బుగ్గలకు పైసలు లేవు కానీ 1,00,000 కోట్లు పెట్టి సుందరీకరణ చేస్తారట. ఇలా సర్పంచ్లు అప్ల పాలైపోయినరు, పంచాయత్ సెక్రటరీలు ఈ నౌకరి మాకద్దు, ఇక మేము ఇప్పటికే 1,00,000 2 లక్షలు ఉద్దర తెచ్చినాం, దుకాణం వాడు ఉద్దర బంద్ చేసిండు, మా జేబులోకి వెళ్ళి పెట్టి తంగైనాం, పండుగకు బుగ్గలేకపోతే జనం దానేటట్టున్నారు, మేము పెడదామంటే చేతుల రూపాయి లేదు, ఈ నౌకరి మాకద్దు అని పంచాయత్ సెక్రటరీలు అంటున్నారు. అంటే నీ పాలన గట్లున్నది. నేల విడిచి సాము చేస్తున్నావు. ఊర్లో పొన్న మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా జ్వరాలు వచ్చి మొత్తం జనాలు ఆగమవుతున్నారు దవాఖానల పొన్న. ఎందుకు వస్తున్నాయి జ్వరాలు? చెత్త ఎత్తక, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇయ్యక ఊర్లన్నీ పల్లెలన్నీ ఆగమైపోతున్నాయి నీ యొక్క పాలనలో. 10 నెలల్లో ఆగం పట్టించినావు. 10 ఏళ్లలో కేసీఆర్ అందంగా ముద్దుగా తీర్చిదిద్దితే 10 నెలల్లో మొత్తం తెలంగాణను ఆగం పట్టించే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఆలోచన చేయాలి మీరు కూడా. ఆటోలో బయటప్పుడు చర్చ పెట్టాలి. ఆటోలో బయటప్పుడు మీ ప్యాసింజర్లతోని ఏమైంది, ఊళ్ళో ఏమనుకుంటున్నారు, 4,000 వచ్చిందా, తులం బంగారం వచ్చిందా, కళ్యాణ లక్ష్మి వస్తుందా, కేసీఆర్ కిట్ వస్తుందా, ఇవన్నీ కూడా అందరితో మీరు అడగాలి, చర్చ పెట్టాలి. కేసీఆర్ ఉండగా దవాఖానలో డెలివరీకి పోతే కేసీఆర్ కిట్ వచ్చు, ఇప్పుడు అది కూడా బంద్ చేశారు. కేసీఆర్ కిట్ కూడా బంద్ అయిపోయింది. ఇట్లా ఉన్నది. ఇవన్నీ కూడా మీకు కూడా తెలియనియం కావు. ముఖ్యంగా మన సిద్దిపేట ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ అనేది ఇది రాష్ట్రానికి కాదు, భారతదేశానికే ఆదర్శం సిద్దిపేట ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ. ఎందుకంటే ఇందులో 1,498 మంది సభ్యులు ఉన్నారు. మీ అందరికీ 2 లక్షల ఉచిత బీమా చేశాం. మీరందరికీ ఇంట్లో పెళ్ళైతే 5,000 రూపాయలు పంపిస్తా ఉన్నాం. దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే 5,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తా ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా
రూపాయలకు 4 రూపాయలకు వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పు తెచ్చుకోకుండా రూపాయి చారానకే మీకు వడ్డీ తక్కువ వడ్డీతో రుణాలు అందించే కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే ఈ సొసైటీ ఎవరిదో కాదు, మీదే. మీ సొసైటీని మీరే నడుపుకుంటున్నారు. కేవలం ₹1.25 వడ్డీ దొరుకుతుంది. ఇప్పుడు ఆ ఫైనాన్స్ కంపెనీలకు పోతే ₹5 ₹6 వడ్డీ, ₹4 డైలీ ఫైనాన్స్. అటువంటి దానిలో పడద్దు, మీ కష్టం వృధా కావద్దు, మీ బాధలు తగ్గించాలని సిద్దిపేటలో నా ఇంటిని 5 ఏళ్ల కింద కుదబెట్టి మీకు ₹40 లక్షలు ఇప్పించారు. ఇప్పుడు అది పెరిగి పెరిగి ₹2,10,05,000 ఇప్పటిదాకా మీకు అప్పుగా ఇవ్వడం జరిగింది. ₹2,10,05,000 ఈ సిద్దిపేట ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా మీరందరూ కూడా రుణాలు పొందడం జరిగింది.